కూడా చెప్తున్నాం, దయచేసి బోనాలు పంపించినప్పుడు ఓన్లీ బోనాలు పంపించండి, సాధారణ భక్తులు ఆపడినప్పుడు. సికింద్రాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ అంజన్ కుమార్ యాదవ్ గారు విచ్చేసిండ్రు. వారికి స్వాగతం సుస్వాగతం పడుతున్నాము లాల్ దర్వాజా ఆలయ కమిటీ తరపు నుంచి. రాష్ట్ర యువజన కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గుర్రం శ్యామ్ చరణ్ రెడ్డి గారు వచ్చేసారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. గత 11 రోజులుగా దేవాలయంలో పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు పారాయణాన్ని. లక్ష్మీనారాయణ గారు, పెద్దల లక్ష్మీనారాయణ గారు నిజంగా ఎంతో ఓపికతోటి ప్రతిరోజు కూడా వారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆలయంలో పారాయణ కార్యక్రమం చేస్తున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు. చాలా సంతోషం. వారు ఈ వయసులో కూడా అమ్మవారి మీద ఉన్న ప్రేమతోటి ప్రతిరోజు కూడా వచ్చి మన కల్చరల్ డిపార్ట్మెంట్ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో వారు వచ్చి ప్రతిరోజు కూడా దేవాలయం వద్ద ఈ పారాయణాన్ని ప్రవచనాలు నిలిపిస్తున్నారు. వారికి మరొక్కసారి దేవాలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. దయచేసి భక్తులు తొందరగా ముందుకు పంపించాలి. చాలా పెద్ద క్యూ లైన్ అయిపోయింది. ఇక్కడ నుంచి లాల్ దర్వాజా నుంచి వచ్చే క్యూ లైన్ చాలా పెద్దగా అయిపోయింది. దయచేసి భక్తులను తొందరగా పంపించాలి. సాధారణ భక్తుల మూమెంట్ కూడా కొంచెం తొందరగా ముందుకు చేయాలి. బోనాలు ఎక్కువైపోతున్నాయి. దేవాలయం లోపల వాలంటీర్స్ మనవి తొందరగా బోనాలు తొందరగా ముందు క్లియర్ చేయండి. బోనాల క్యూ లైన్ ఎక్కువైపోయింది. దయచేసి ఈ సాధారణ భక్తుల కొంచెం పంపించాలి తొందరగా. హలో, ఈ లాల్ దర్వాజా నుంచి వచ్చే సాధారణ భక్తులను, ఎందుకంటే చాలాసేపు అయిపోయింది పాపం, వాళ్ళు పిల్లలలో వాళ్ళు అన్నం పెట్టుకొని ఉన్నారని దయచేసి ఈ క్యూ లైన్ కూడా కొంచెం తొందరగా మూవ్మెంట్ చేయాలి. ఆ సాధారణ క్యూ లైన్ తొందరగా పంపించండి దయచేసి. ఈ లాల్ దర్వాజా నుంచి వచ్చేది మొన్ననే పోయిన ఆదివారం ఉజ్జయిని మాంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా ఆ రోజు సాయంత్రం లాల్ దర్వాజా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి 22 మందిరాల ఘటాలకు కూడా నేను స్వాగతం చేసి ఆ రోజు పూజలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు కూడా బోనాలు తీసుకొని అందరూ కూడా పరిసర ప్రాంతాల నుంచి చుట్టుపక్కల అలియాబాద్, ఛత్రీనాక, ఓల్డ్ సిటీ, ఉప్పుగూడ, గౌలీపుర, సుల్తాన్ షాయి, లాల్ దర్వాజా, సుధాటాకి, సక్కన్న, మాదన్న అన్ని దేవాలయాలు కూడా ఈరోజు ఎంతో కన్నుల పండుగ రంగరంగ వైభవంగా జరుపుకుంటున్న ఈ బోనాల పండుగ
ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను కూడా గత 4 సంవత్సరాల క్రితం ఇక్కడ రావడం జరిగింది. పిసిసి అధ్యక్షుడుగా ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు పట్టు వస్త్రాలు తీసుకొస్తాను. ఇక్కడ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మంచి ఏర్పాట్లు జరుపుకోవడం, R&B కల్చరల్గా అందరూ కూడా మంచి సహకారాలతో